ఇంటర్లో ఎంపీసీ అంటే ఏంటి? ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇంటర్మీడియట్లో ఒక పాపులర్ స్ట్రీమ్. ఇది సైన్స్ అండ్ మ్యాథ్స్ కాంబినేషన్. మెయిన్గా టెక్నికల్ అండ్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్కి బేస్ ఇస్తుంది. ఈ స్ట్రీమ్ తీసుకుంటే నీకు లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, సైంటిఫిక్ అప్రోచ్ డెవలప్ అవుతాయి. మ్యాథ్స్ నంబర్స్, క్యాలిక్యులేషన్స్, లాజిక్ బిల్డ్ చేస్తుంది. ఇది ఎక్కడికి వెళ్ళినా నీకు బేసిక్ టూల్. నెంబర్ 2 ఫిజిక్స్. ఈ వరల్డ్ ఎలా వర్క్ చేస్తుందో, గ్రావిటీ, ఎనర్జీ, మోషన్ ఇవన్నీ నీకు అర్థమవుతాయి. నెంబర్ 3 కెమిస్ట్రీ. మెటీరియల్స్, రియాక్షన్స్, ఎలిమెంట్స్ గురించి తెలుస్తుంది. డైలీ లైఫ్లో కూడా యూజ్ అవుతుంది. ఈ 3 సబ్జెక్ట్స్ కలిపి నీ బ్రెయిన్ని షార్ప్ చేస్తాయి. నీకు లాజిక్, ఆలోచన, ఎనాలిసిస్ అంటే ఇష్టమైతే ఎంపీసీ నీకు పర్ఫెక్ట్ మ్యాచ్. ఎంపీసీ లైఫ్కి ఎలా యూజ్ అవుతుంది? ఎంపీసీ అనేది జస్ట్ 2 ఏళ్ల చదువు కాదు. ఇది నీ ఫ్యూచర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇది నీ లైఫ్లో ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. నెంబర్ 1 లాజికల్ థింకింగ్. మ్యాథ్స్, ఫిజిక్స్ నీకు ప్రాబ్లమ్ని బ్రేక్ డౌన్ చేసి సాల్వ్ చేయడం నేర్పుతాయి. రియల్ లైఫ్లో ఏ సిచ్యువేషన్ వచ్చినా నీకు కూల్గా డీల్ చేయడం వస్తుంది. నెంబర్ 2 టెక్నికల్ స్కిల్స్. ఈ డిజిటల్ ఏజ్లో టెక్ ఫీల్డ్స్లో జాబ్స్ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఎంపీసీ నీకు ఆ రూట్లోకి ఎంటర్ అయ్యే టికెట్ ఇస్తుంది. నెంబర్ 3 కెరీర్ ఆప్షన్స్. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, డేటా సైన్స్, రీసెర్చ్ ఇలా ఎన్నో డోర్స్ ఓపెన్ అవుతాయి. నెంబర్ 4 డిసిప్లిన్. ఎంపీసీ సబ్జెక్ట్ ఈజీ కాదు, కానీ వాటిని మాస్టర్ చేస్తే నీలో డెడికేషన్, హార్డ్ వర్క్ అలవాటు అవుతాయి. ఇది లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా యూజ్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంపీసీ నీకు స్మార్ట్ అండ్ స్ట్రాంగ్ అనే ట్యాగ్ ఇస్తుంది. ఎంపీసీ తర్వాత ఏం చేయొచ్చు? ఎంపీసీ పూర్తి చేశాక ముందు ఓపెన్ అయ్యే అవకాశాలు లెక్క లేనన్ని. ఇక్కడ కొన్ని మెయిన్ ఆప్షన్స్ చెప్తాను. నెంబర్ 1 ఇంజనీరింగ్ కోర్సులు వచ్చేసి బీటెక్ లేదా బీఈ 4 ఇయర్స్ చేయొచ్చు. అండ్ బ్రాంచ్లు కంప్యూటర్ సైన్స్, సిఎస్సి, ఎలక్ట్రానిక్స్, ఈసీఈ, మెకానికల్, సివిల్, ఏరోస్పేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ లాంటివి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జీ మెయిన్, జీ అడ్వాన్స్డ్, టీఎస్ ఎంసెట్, ఏపీ ఎంసెట్ వంటివి రాస్తే టాప్ కాలేజెస్లో సీట్ కొట్టచ్చు. అండ్ జాబ్స్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్, డేటా ఇంజనీరింగ్, రోబోటిక్స్ ఎక్స్పర్ట్ ఇలా హై పే జాబ్స్ ఉన్నాయి. నెంబర్ 2 ఆర్కిటెక్చర్ కోర్స్ వచ్చేసి బీఆర్క్ 5 ఇయర్స్. ఎంట్రన్స్ ఎన్ఏటిఏ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్. ఫీల్డ్ బిల్డింగ్స్, సీట్ ప్లానింగ్, ఇంజనీరింగ్ డిజైన్ లాంటి క్రియేటివిటీ అండ్ టెక్నికల్ వర్క్ ఉంటుంది. నెంబర్ 3 ప్యూర్ సైన్స్ కోర్సులు వచ్చేసి బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి 5 ఇయర్స్. అవకాశాలు వచ్చేసి రీసెర్చ్ సైంటిస్ట్, డేటా అనలిస్ట్, ప్రొఫెసర్. ఎంట్రన్స్ వచ్చేసి ఐఐటి, జేఎం, ఎన్ఈఎస్టీ వంటివి చేయాలన్నమాట. నెంబర్ 4 డిఫెన్స్ సర్వీసెస్. ఆప్షన్స్ వచ్చేసి ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఎగ్జామ్ రాసి ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వచ్చు. ప్లస్ పాయింట్ ఏంటంటే దేశం కోసం సర్వీస్ చేస్తూ గౌరవం, గొప్ప లైఫ్ స్టైల్ పొందొచ్చు. నెంబర్ 5 డేటా సైన్స్ అండ్ టెక్ కోర్సెస్. ఏఐ, మెషిన్ లెర్నింగ్, కోడింగ్ లాంటి షార్ట్ టర్మ్ కోర్సులు చేసి టెక్ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల్లో జాబ్స్ కొట్టచ్చు. నెంబర్ 6 అండ్ అదర్ ఆప్షన్స్ వచ్చేసి బీసీఏ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. కోడింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇష్టమైతే దీన్ని చూస్ చేసుకోండి. మర్చెంట్ నేవీ షిప్పింగ్ ఇండస్ట్రీలో హై శాలరీ జాబ్స్ ఉంటాయి. అండ్ ఎంటర్ప్రీనియర్షిప్ టెక్ స్టార్ట్అప్ స్టార్ట్ చేయడానికి ఎంపీసీ బేస్ హెల్ప్ చేస్తుంది. ఎంపీసీ ఎందుకు స్పెషల్? ఎంపీసీ తీసుకుంటే నీకు ఒక ఎడ్జ్ వస్తుంది. ఈ డిజిటల్ వరల్డ్లో టెక్నాలజీ, ఇన్నోవేషన్ రూల్ చేస్తున్నాయి. ఎంపీసీ నీకు ఆ రేస్లో ఫ్రంట్ రన్నర్గా నిలబెడుతుంది. నీవు రాకెట్ డిజైన్ చేయాలన్నా, సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలన్నా లేదా సైంటిఫిక్ డిస్కవరీ చేయాలన్నా ఇది నీ స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు నీలో ఫైర్ ఆన్ చేద్దాం. ఎంపీసీ అనేది జస్ట్ సబ్జెక్ట్ కాదు, అది ఒక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ని ఎదుర్కొనే గట్స్ నీలో ఉన్నాయి. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎంపీసీ సెలెక్ట్ చేస్తే నువ్వు ఈ వరల్డ్ని షేక్ చేసే ఛాన్స్ తీసుకుంటున్నావు. నీకు ఏ డ్రీమ్ ఉన్నా, ఇంజనీరింగ్ కావాలని, సైంటిస్ట్ కావాలని లేదా టెక్ బిలియనర్ కావాలని ఎంపీసీ ఆ దారిలో స్టార్ట్ చేస్తుంది. ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు రాకెట్స్ లాంచ్ చేస్తున్నారు. సుందర్ పిచై గూగుల్ని రూల్ చేస్తున్నాడు. వీళ్ళందరి బేస్ ఏంటో తెలుసా? ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్ లాంటి సబ్జెక్ట్స్ మీద గట్టి పట్టు. నువ్వు కూడా అలాంటి హైట్స్కి వెళ్ళొచ్చు. ఎంపీసీ ఈజీ కాదు, కానీ అదే దాని స్పెషాలిటీ. నువ్వు దీన్ని క్రాక్ చేస్తే నీలో ఒక విన్నర్ బయటకు వస్తాడు. టాలెంట్ ఉంటే గ్రేట్, కానీ హార్డ్ వర్క్ లేకపోతే ఏం లాభం? రోజు 1 గంట ఎక్స్ట్రా పెడితే 2 ఇయర్స్లో నువ్వు టోటల్గా చేంజ్ అవుతావు. నిన్ను నువ్వే నమ్మలేనంత. మ్యాథ్స్లో ఒక ప్రాబ్లం సాల్వ్ కాలేదని, ఫిజిక్స్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే డౌన్ ఫీల్ అవ్వకు. ఫెయిల్ అవ్వడం అంటే నేర్చుకోవడం. ఒక్కసారి ట్రై చేసి చూడు, రెండోసారి నీకే సక్సెస్ కనిపిస్తుంది. ఈ ఏజ్ నీ గోల్డెన్ టైం.
రీల్స్ చూస్తూ గేమ్స్ ఆడుతూ టైం వేస్ట్ చేయకు. ఎంపీసీ నీకు ఒక ఛాన్స్ ఇస్తుంది, దాన్ని గ్రాప్ చేయి. నీ ఫ్రెండ్స్ వేరే దారిలో వెళ్తున్నారని కాపీ చేయకు. నీ వేని నువ్వే క్రియేట్ చేసుకో. నీకంటూ ఒక ఓన్ వే ఉంటే ఆ వేలోనే ఒక 10 మంది నడిచేలా క్రియేట్ చేయి. ఓకే.